భవంతి నచ్చిందనుకోండి, ఎవరిదండి ఇది, ఎవరు కట్టారండి అని అడుగుతారా అడగరా? ఒక పాట నచ్చిందనుకోండి, ఎవరు పాడారండి అని అడుగుతారా అడగరా? ఒక పుస్తకం బాగా మీకు నచ్చిందనుకోండి, ఇది ఎవరు రాశారండి అని అడుగుతారా అడగరా? అలా సృష్టిని పరిశీలనం చేసినప్పుడు సృష్టికర్తని అన్వేషించు. లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించు. నిన్న లేని అందం ఒక చెట్టులో ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది? నిన్నటి రోజున పసరిక మొగ్గ, పాల్కురికి సోమనాథుడు బసవపురాణంలో చెప్పినట్టు నిన్నను మొగ్గ. నేను బలవంతంగా విప్పి చూస్తే పసరిక వాసన. 4 రోజులు పోయేటప్పటికి జపాపుష్ప నిభాకృతి అని లలితా సహస్రంలో చెప్పినట్టు ఇలా రేకులు విచ్చుకుని అందులోంచి పరిమళం గుబాళించిందా? ఎవరు పెట్టారు అందులో పరిమళం? ఎవరు పెట్టారు ఆ రంగు అందులో? ఎవరు తీసుకొచ్చారు అందులోంచి ఆ సౌరభం? ఎవరు దాంట్లోంచి పిందె తీసుకొచ్చారు? ఎవరు దాంట్లోంచి కాయ తీసుకొచ్చారు? ఎవరు అది ముచిక నుంచి విడకుండా పట్టుకునే శక్తిని ఇచ్చారు? ఎవరు దానిని పండుని చేసి రంగు మార్చారు? లోపల ఉన్న గుజ్జు రసమయ్యేట్టెవరు చేశారు? పండిపోయిన తర్వాత ఇక పట్టుకోక్కర్లేదని ముచిక వదిలి కింద పడిపోయేటట్టు చేసిన వాడెవరు? ఎవరో ఉన్నాడు. ఎవడో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు. జరిగిన పనిని బట్టి చేసిన వాడొకడు ఉన్నాడని ఊహ చేసి వాడి యందు అనురక్తిని పెంచుకుంటే అది వినాలన్న కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలం కలిగిన నాడు చెప్పేవాడి సమర్థతతో వినేటటువంటి వాడికి సంబంధం ఉండదు. అది అక్కడ ఉన్న విశేషం. అది చెప్పేవాడికి ఎంత వచ్చండి, ఆయన ఏం చదువుకున్నాడండి, ఆయనకి సంస్కృతం వచ్చా, ఆయనకి తెలుగు వచ్చా, ఆయన ఎన్ని పుస్తకాలు చదివాడు, ఎన్ని కావ్యాలు చదివాడు, ఏ గురువు దగ్గర చదివాడు, ఎన్ని ప్రసంగాలు చేశాడు, నీకెందుకు ఆ బయోడేటా? ఇవి అడగరు. మా స్వామి గురించి చెప్తున్నాడు చాలు, పరవశించిపోతాడు. ఆ అనుబంధము నీకుంటే, ఆ ఆర్ద్రత నీ యందు ఏర్పడితే, బండరాతి మీద ఉన్న విత్తనం నువ్వు కాకపోతే, మేకు కొట్టాలనుకున్నప్పుడు అది పాషాణమైతే మేకు వంకరైపోతుందేమో కానీ సుత్తి తప్పు కాదు, మేకు తప్పు కాదు. మేకు లోపలికి దిగదు. అది గుల్లబారిన గోడ అయితే మేకు దిగుతుంది. అసలు నీ మనసు గుల్లబారిన గోడ కావాలి, మట్టిలో ఉన్న విత్తనం కావాలి. అది కానప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్ధరించడం తేలికైన విషయం మాత్రం కాదు. ఉద్ధరేణ ఆత్మానాత్మానం. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి మొదట ఈ పని చెయ్యనప్పుడు భగవంతుడు 2 చెవులు ఇవ్వడం వెనకాతలా భద్రం కర్ణేభిశృణయామ దేవాహ అని చెప్పడం వెనక అర్థమే లేదు. కాబట్టి ఒకటి, భగవంతుని యందు అనురక్తిని పెంపొందించుకోవడానికి నువ్వు నీ కంటి ముందు కనపడుతున్న వస్తువుని ఆధారం చేసుకుని దాని సృష్టికర్త గురించి ప్రశ్న చేయడం ప్రారంభం చెయ్యి. ఎక్కడో పుట్ట మీద ఉన్న గడ్డి తింటోందా? మనకి పనికి మాలినటువంటి నీరు అది తాగుతోందా? సాయంకాలం అయ్యేటప్పటికి పసిపిల్లల దగ్గర నుంచి సన్యాసుల వరకు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ వరకు తాగడానికి యోగ్యమైన పాలిస్తోందా? ఆ పాలతో అభిషేకం చేస్తే ఉత్తరగతులు ఇస్తోందా? ఇంత గొప్ప పాలని ఈ ఆవు ఎలా తయారు చేస్తోంది? అసలు ఇంత గొప్ప పాలని తయారు చేయగలిగిన నిర్మాణాన్ని, ఆ వ్యవస్థని ఈ ఆవు శరీరంలో పెట్టినవాడెవరు? ఎవరు ఇలా దీన్ని తయారు చేశాడు? నేను ఒక్కరోజు ఎక్కడైనా మలినమైన నీరు తాగితే 2వ రోజు కడుపు గుడగొడలాడుతుందే. అదే గడ్డి తినేసి ఎక్కడో ఏదో కాలవలో ఉన్న నీళ్లు తాగేసి పాలిస్తే, తల్లి లేని పసిపిల్లకి పట్టుకెళ్ళి పాలిస్తే పకపకా నవ్వి ఆరోగ్యంతో పిల్ల వృద్ధిలోకి వస్తుందా? ఈశ్వర, పైకి పశు శరీరంలా కనపడుతోందా? ఇంత అద్భుతమైన పదార్థం దాంట్లోంచి వస్తోందా? మళ్ళీ ఆ పాలు అంతటా నెయ్యుందా? ఆ పాలు కాచి తోడు పెట్టి పెరుగు చేసి కవ్వం దింపి చిలికి మజ్జిగ చేసి ఆ మజ్జిగలోంచి వెన్న పైకి తేలితే ఆ వెన్న తీసుకెళ్ళి తప్పం చేస్తే నెయ్యి వస్తోందా? పాలలోనే ఉన్న నెయ్యి పరిశ్రమ చేస్తే తప్ప కనపడకుండా చేశావా? బహుశా సాధన చెయ్యకుండా నీకు విశ్వమునందు విశ్వనాథుడు ఎలా కనపడతాడని చెప్పడానికి ఈ ప్రక్రియ పెట్టావా? ఎంత ఆశ్చర్యం! కొబ్బరాకుని ఒకలా తయారు చేశావా? అరిటాకును ఒకలా తయారు చేశావా? అరిటాకు చిరిగితే అందం లేదా? కొబ్బరాకు మధ్యలో చీలకపోతే అందం లేదా? పొన్న చెట్టుకు వచ్చేటప్పటికి తుడుగా, మామిడి చెట్టుకు వచ్చేటప్పటికి అన్ని కొమ్మల. ఎవరు చెప్పారని వసంత ఋతువులో కోయిల కూసింది? ఎవరు చెప్పారని వేప చెట్టు ఉగాదికి పువ్వు పూస్తోంది? ఎవరు చెప్పారని మామిడి చెట్టు వేప చెట్టు పక్క పక్కనే పెట్టిన ఇది చేదుకాయ కాస్తోంది, అది తీపికాయ కాస్తోంది?
ఎవరు ఆదేశిస్తున్నారు, ఎవరు నడుపుతున్నారు ఈ ఋతుచక్రాన్ని, ఎవరు నడుపుతున్నారు ఈ భూమిని, ఎవరు సముద్రం పొంగకుండా ఆజ్ఞాపించి కాపాడుతున్నాడు. జానపదులు పాడుకుంటుంటారు, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల నేలరాలక మింట నిలిపాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపింపకున్నాడయా అంటారు. పొంగి పొరలుచు వచ్చి నేలపై పడకుండా కడలి రాయుడి కాళ్ళు కట్టాడయా, ఉన్నాడయా దేవుడున్నాడయా. ఎవరో ఇలా వేలు చూపించకపోతే సముద్రం అంత శక్తి ఉన్నది దాటి వచ్చి భూమి మీద ఎందుకు పడిపోట్లా? మా కాకినాడ అంత క్షేమంగా ఉందంటే వాడి అనుగ్రహం. అది వచ్చి నేల మీద పడిపోకుండా చెలీలి కట్ట అక్కడ వరకే వచ్చి చేతకాందానిలా కెరటాలు వెనక్కెడుతున్నాయి. ఎక్కడ వెతుకుతావు ఈశ్వరుణ్ణి? ఆయన మీద అనురక్తిని పెంచుకోవడానికి విశ్వాన్ని ఆయన చిరునామా చేసుకుంటే చెప్పేవాడి సమర్థతతో సంబంధం లేకుండా వినాలన్న కుతూహలం కలుగుతుంది. ఆ కుతూహలం ఒకసారి కలిగిందనుకోండి, మాట పిలుసుగా ఉన్నా కర్కశంగా ఉన్నా అందులోంచి అమృతం తీసుకునే ప్రయత్నం చేస్తావు. కొన్ని మాటలు వినడానికి బాగుండవు కానీ మధురంగా ఉంటాయి. దూద్దు పేడ అన్నాను అనుకోండి, అబ్బా అదేమిటండి అనుకుంటారు, కానీ అది పాలకోవా. దూద్దు పేడ అని తీసుకొచ్చి చేతిలో పెట్టినా ఏమో అనుకున్నా నోట్లో పెట్టుకున్నాక ఎంత తీయగా ఉంటుందో, మాట కొంచెం కఠినంగా ఉన్నా అందుకోగలిగిన హృదయం నీకుంటే నిన్ను ఉద్ధరించడానికి కావలసిన సారము ఒక్కొక్కసారి అందులో ఉంటుంది. అందుకే వినవలసిన లక్షణం గురించి రామాయణంలో మారీచుడు మాట్లాడాడు. అది ఆశ్చర్యం. రామాయణం అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః అంటాడు. రావణ, మనకెందుకు వచ్చిన గొడవ వీడితో అని, చాలా బాగుందండి, చాలా బాగా చేశారండి, చాలా బాగా పాడారండి, చాలా బాగా వ్రాశారండి, చాలా బాగా చెప్పారండి అంటే ఓ మాటతో పోతుంది. ఎందుకు వచ్చింది మనకి అని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నీ యొక్క హితమును కోరి మాట కఠినంగా ఉన్నా నీ క్షేమం కోసం సలహా చెప్పేవాడు మాత్రం ఎక్కడో ఒక్కడే ఉంటాడు. వాడు నీ హితము కోరి మాట్లాడుతున్నవాడు. అలా అప్రియంగా అనిపించిన వాక్కునందు పారుష్యమున్నా నీ ఎందు హితముతో అవతలవాడు మాట్లాడినప్పుడు అందులోని అమృతాన్ని నేను తీసుకుంటానని మాట వినగలిగినవాడు, అలా చెప్పగలిగినవాడు ఇద్దరు కలుసుకుంటే అది వాళ్ళిద్దరికే చెందినది కాదు, లోకమునకంతటికీ పనికొచ్చే విషయము దాని ఎందుంటుంది. ఆదిత్య హృదయం ఎంతమందికి చెప్పాడు అగస్త్యుడు? ఒక్క రాముడికి. భగవద్గీత ఎంతమందికి చెప్పాడు కృష్ణ పరమాత్మ? ఒక్క అర్జునుడికి. భాగవతాన్ని ఎంతమందికి చెప్పాడు సుఖబ్రహ్మ? ఒక్క పరీక్షిత్తుకి. ఎంతమందికి చెప్పావన్నది కాదు, పట్టుకోగలిగిన వారికి ఎంతమందికి చెప్పావన్నది ప్రధానం. ఒక్కడు అలా పట్టుకోగలిగిన వాడు ఉంటే, అటువంటి హృదయస్థితి ఉన్నవాడైతే, ఆ ఆర్ద్రత ఉన్నవాడైతే వాడికి చెప్పినది ఏదైనా సరే ఫలిస్తుంది. లోకమునందు దాని వలన ఫలితములు కలుగుతాయి. అందుకే శృణ్వంతపః, వినడము తపస్సు అని అన్నప్పుడు అది భక్తి మార్గము అన్నప్పుడు పారవస్యమును పొందడానికి ముందు హృదయాన్ని అలా సిద్ధం చేసుకోవడానికి కావలసిన సాధన మనం ప్రారంభం చెయ్యాలి. అప్పుడు వినడం ఒక్కటి చాలు. ఎందుచేతనంటే వినడానికి ఒక శక్తి ఉంటుంది. తదేక దృష్టితో మీరు ఒక విషయాన్ని విన్నారనుకోండి, అది మీ హృదయపు లోతుల్ని తాకిందనుకోండి, ఆ శబ్దం తాకుతుంది, అది బ్రహ్మశక్తి. అందుకే శంకరులు మీనాక్షి అష్టకం చేస్తూ శబ్దబ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ అంటారు. శబ్దబ్రహ్మస్వరూపం, ఆ పరదేవతాస్వరూపం. అది అజ్ఞాన దాహకత్వం చేస్తుంది, అజ్ఞానాన్ని తీసేస్తుంది, తీసి జ్ఞానాన్ని ఇస్తుంది. అటువంటి శబ్దాన్ని వినడంలో ఉడుపు ఉన్నవాడు పాలు పితుకుతున్నవాడిలా ఉంటాడు. ఆవు పాలు పితకడానికి వెళ్ళినవాడు ఉంటాడు. ఆవు వెనక కాళ్ళ దగ్గర గొంతుక కూర్చున్నాడు అంటారు. ఈ ముని కాళ్ళ మీద కూర్చుని రెండు కాళ్ళ మధ్యలో, మోకాళ్ళ మధ్యలో బిందె పెట్టుకుని పక్కనున్న చెంబులోవో బిందెలోవో నీళ్లు తీసి పొదుగు కడిగి బిందెని ఇక్కడ పెట్టుకుని పాలు పితికేటప్పుడు ఆ శిరాన్ని పట్టుకు లాగేటప్పుడు అందులోంచొస్తున్న ధార పాలగిన్నెలోకి మాత్రమే పడుతోందన్న విషయంలో మాత్రం దృష్టి మరలకుండా చూసుకుంటాడు. పక్క వాళ్లతో మాట్లాడుతూ పాలు ఒకటే పితికితే బిందెలో పడవలసిన పాలు నేలన పడిపోయాయి అనుకోండి, పాలు నేలపాలైపోతాయి.
ఆవు పాలు పితుకుతున్నప్పుడు బిందెలోనే పడుతున్నాయని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, ఒక విషయాన్ని వినేటప్పుడు అది లోపలికి వెళ్ళి నిలబడుతోందన్న విషయంలో అంత అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధితో నిలబడగలిగిన ప్రజ్ఞ అంకురించిన నాడు అది విన్న దానితో పోదు.